ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ చిల్లీ పౌడర్. క్వాంటిటీ 1 kg, ఖరీదు 160 రూపాయలు. మరో కంపెనీ ప్రియా ఫుడ్స్, వెయిట్ 1 కిలోనే, ఖరీదు 110 రూపాయలు. ఈ కంపెనీ పేరు మురుగన్ ఫుడ్స్. దీని ఖరీదు కేవలం 40 రూపాయలు మాత్రమే. 160 రూపాయలు, కేవలం 40 రూపాయలు ఒకే వస్తువుకి. డూప్లికేట్స్ అనేవి చాలా ఉంటాయి కదా. నేను ఈ ప్రియా ఫుడ్స్, మురుగన్ ఫుడ్స్ ఫాలో చేశా. అలాంటి కంపెనీలు అస్సలు లేవు, రిజిస్ట్రేషన్ కూడా లేవు. మరి ఇవన్నీ తయారు చేసేది KRK ఫుడ్స్ అనే కంపెనీ. 160 రూపాయలకు, 40 రూపాయలకు ఒకే కంపెనీ ఒకే ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. చాలా కాలంగా మనం తింటున్న విషం యొక్క మూలం KRK ఫుడ్స్ మాత్రమే. నేనన్నీ టెస్ట్కి పంపించాను. రిజల్ట్ వచ్చాక అన్ని ప్రొడక్ట్స్లో కల్తీ అతి భయంకరమైన విషయం కలిసింది. వాళ్ళని వదలకూడదు. KRK. రిపోర్ట్స్ అందాయి అదేగా. అయినా ఇదంతా బిజినెస్లో చాలా సాధారణమైన విషయం. దేవుడు రకరకాల వేషాల్లో వస్తాడు అంటారు. దొంగలా వస్తాడు, రౌడీలా వస్తాడు. మనం ఎప్పుడూ దేనిని వద్దనం కదా. మిమ్మల్ని మీరు దేవుడితో పోల్చుకుంటున్నారా? 50 ఏళ్ళు నేను కష్టపడి నిలబెట్టుకున్న పేరు 5 నిమిషాలు మీరు చెరిపేయాలని చూస్తే. ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? ఈ స్టేట్ మొత్తాన్ని విషం ఇచ్చి చంపాలనుకునే మిమ్మల్ని వదిలేయమంటావా? ఆవేశంగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ప్రాణాలతోనే ఉన్న వీడు, నీ ఆసరాతోనే బతుకుతున్న వీడు, ఇంతకు మించి ఒక స్టెప్, ఒక సింగిల్ స్టెప్ నువ్వు వేసావంటే నేనేంటో చూపిస్తా. వెళ్ళొస్తా మరి. నువ్వు భయపడ్డావా? నేను విప్లవకారుడు సాల్మన్ పెళ్ళాన్ని. సుప్రీంకోర్టులో కేసు జనరల్ చేస్తే మంచిదని చటర్జీ చెప్తున్నారు. టోటల్ ఇండియన్ మార్కెట్ని దెబ్బతీసే సమస్య కదా. అన్ని రిపోర్ట్స్ యొక్క కాపీ పట్టాభిరామ్ గారికి అందజేయాలి. ఈ డిపార్ట్మెంట్లో నమ్మదగిన మనిషి అతను ఒక్కడే. కార్తీక్ చెప్పాకే నాకు తెలిసింది. చేసేది ఏ వృత్తి అయినా అతని మనసెప్పుడు విప్లవ భావాన్నే కోరుకుంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే ఎందుకు? ట్రైన్ 10:30 కదా. ఎందుకు ఇంత అర్జెంటుగా బయలుదేరా? పట్టాభి గారిని కలిసి వెళ్ళేటప్పుడు ఒకవేళ లేట్ అయితే? ఓ, అయితే ఢిల్లీకి చేరగానే నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయి. చటర్జీ మనుషులు వస్తారు. ఓకే సల్మాన్. లాల్ సలాం. చూసి జాగ్రత్త. పడిపోన్లే, జాగ్రత్తగా వెళ్ళరా. సరే. హలో, పట్టాభిరామ్ గారేనా? అవును, మీరెవరు? సార్, నేనే